మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మధు, హే చిన్న, లెగండ్రా మధు, లెగండి. అరియా చిన్న, లెగు. హ్యాపీ బర్త్డే టు యూ మధు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్న. లేవండి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. మనం ఈ రోజు గ్రాండ్ గా మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వెళ్ళి ఫ్రెష్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగోండి, త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, వెళ్ళండి. ఏంట్రా అలా చూస్తున్నారు? తీసుకోండి. ఈ డ్రెస్సులు అవి మాకేం వద్దమ్మా. మేం బర్త్డే చేసుకోదలుచుకోలేదు. అదేంటే, ఈ రోజు మీ పుట్టినరోజు కదా, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. వేసుకోము చేసుకోము అంటే ఎలా? ఎవరికి పుట్టామో తెలియకుండా ఎలా బర్త్డేలు చేసుకోమంటావు హ్యాపీగా? నాకు హ్యాపీగా బర్త్డేలు చేసుకునే మూడ్ లేదు. బర్త్డే కాజ్ చెప్పి మమ్మల్ని ఏదో కన్విన్స్ చేసి ఫ్యాక్ట్ చెప్పకుండా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయకు. ఎందుకే ప్రతిసారి ఇలా మాట్లాడతావు? మీ అమ్మ ఎంతో ప్రేమతో తెప్పిస్తే రెడీ అయి కొత్త బట్టలు వేసుకుంటే ఏం పోతుంది మీకు? కొత్త బట్టలు వేసుకోగానే నిజాలు అడుగున పడిపోవు. మాకు మా బర్త్డే కన్నా మా నాన్నెవరో తెలియడం ముఖ్యం. అదేం నార్మల్ విషయం కాదు మీలాగా ఈజీగా తీసుకోవడానికి. ఈజీగా ఏం తీసుకోవద్దు. ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరిద్దరూ రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. మేం రెడీ అవ్వమా, దేవుడికి దండం కూడా పెట్టుకోం. మాకు నిజం తెలిసేదాకా అసలు ఇది పుట్టినరోజులాగా ట్రీటే చెయ్యం. మీరిద్దరూ రెడీ అవ్వకపోతే నా మీదొట్టే. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటమ్మా, ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదే, ఈ తల్లి ప్రేమను మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో, ఈ తల్లి ప్రేమకు మీరిచ్చే గౌరవం ఏంటో ఆలోచించుకోమంటున్నాను. అమ్మా, పుట్టినరోజు నాడు వీళ్లతో వాదించి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. జనని, మధు చిన్నాల పుట్టినరోజని ఇంత తాపత్రయపడుతున్నావే. ఈ రోజే నీ కన్న పిల్లల పుట్టినరోజు కూడా కదా. ఎక్కడున్నారో, ఈ వేడుక జరుపుకుంటున్నారో లేదో. అవునమ్మా, వీళ్ళే నా పిల్లల ధ్యాసలో ఉన్నాను. కానీ వాళ్ళ గురించి ధ్యాసే లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను.
తల్లి, అప్పుడే లేచావా? పొద్దున్నే లేవగానే నీకెందుకు ఈ పనులన్నీ? నేను ఊడ్చేదాన్ని కదా. ఇటువ్వు బంగారు తల్లి. వద్దమ్మా, నేను ఊడుస్తానమ్మా. లేదమ్మా, నేను ఊడుస్తాను కదా బంగారు తల్లి. ఇలా ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటోనే, నువ్వు ఊడుస్తున్నావని తొందరగా ఊడుద్దామని టక్కున వంగేసరికి నడుం కలుక్కుమంది. అమ్మా అమ్మా, నేనుండగా నీకెందుకు? నువ్వు కూర్చో, నేను ఊడుస్తాను కదా. లేదులే బంగారు తల్లి, నేనే ఊడుస్తాను. అమ్మా, ఇటివ్వు, నేను ఊడుస్తాను. నువ్వు కూర్చో, కూర్చో. అమ్మా నువ్వుండగా నేనెందుకు పని చేస్తానే? చెయ్యాల్సిన అవసరం నాకేంటి? నీకు నన్ను పని మనిషిని చెయ్యాలనుకున్నాడు మీ నాన్న. మిమ్మల్ని పనివాళ్లుగా మార్చుకుంది ఈ శారద. పెళ్ళయ్యేదాకా నాకు పని మనిషిగా ఉంటావు. పెళ్లి తర్వాత నా తమ్ముడి చెప్పు చేతల్లో ఉంటావు. వాడే నీతో నా పనులన్నీ చేయిస్తాడు. ఆయన తిరిగొచ్చి నన్ను ఏమనుకున్నా మీ నోటితో మీరే అమ్మ దేవత అని పలికిస్తా. అక్క, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంట్రా? అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. నీకు కూడా హ్యాపీ బర్త్డేరా.
ధరణి 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 ప్లీజ్ ప్లీజ్ అక్క అక్క ఏమైంది అక్క అక్క ఏమైంది అమ్మా, అక్క ఏమైందమ్మా? ఏమైంది అక్క? ఏమైంది? ఏమైంది? ఏమైంది అక్క ఏంట్రా నువ్విక్కడున్నావేంటి? ఆ గదిలో ఏం చేస్తున్నావురా? నేనేం చేశానక్క? ఏం చేశానని అడుగుతావేంట్రా? నువ్వేం చెయ్యకపోతే ధరణి ఎందుకు అంత పెద్దగా అరుస్తుంది? అసలు నీ కాగదిలో ఏం పనిరా? ఏంటక్క, ధరణి పుట్టినరోజని డ్రెస్ గిఫ్ట్ గా తీసుకొచ్చాను. ఇదిగో కవరు. గిఫ్ట్ తెచ్చిన వాడివి హాల్లో ఉండాలి, కానీ అక్క గదిలో నీకేం పని? అవునరా, నీకు గదిలోకి రావాల్సిన అవసరం ఏముంది? పిలిస్తే అదే వచ్చేది కదా బయటికి. మా ముందే ఇచ్చేవాడివి కదా. నడు బయటికి. నడురా బయటికి. అక్క బంగారు తల్లి, భయపడకమ్మా, భయపడకు. వాడు తెలివి తక్కువ వెధవ. నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చినట్టున్నాడు. పిచ్చి వెధవ. పలకరించడం రాదు, మాట్లాడించడం అంతకన్నా రాదు. లేదమ్మా, నా మీద చేయి వేయబోయాడు. పొరపాటు పడుంటావు. వాడు డ్రెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేశాడేమో. నేనుండగా వాడు అంత ధైర్యం చెయ్యడు. నిజంగా అలా చేశాడంటే చెప్పు, వెంటనే వాడిని పంపించేస్తాను. నువ్వు ఈ రోజు ఏడవకూడదమ్మా. నా బంగారు తల్లివి కదా. వెళ్ళు, రెడీ అయ్యిరా. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా ఏంట్రా చూపు? ఆ? మూసుకొని నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు, లేకపోతే వరుసకి మేనల్లుడివే రేపు కాబోయే బామ్మర్దివని కూడా చూడను. మక్కిలు విరగొడతా. ఎవరు మక్కలు రన్ను విరగొట్టేది? నా ఇంటికొచ్చి నా పిల్లల్నే బెదిరిస్తున్నావా? పో, అవతల పో. ఇంట్లోకి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలన్న జ్ఞానం లేక వచ్చింది కాక అమ్మాయి గదిలో దూరతావా? నడు బయటికి, నడు. అక్క, ఈరోజు ధరణి బర్త్డే కదా, తనని బయటికి తీసుకెళ్లి సరదాగా తిప్పుదాం అనుకున్నాను. ఏంట్రా నువ్వు తిప్పేది? తిప్పడానికి తల్లి నేను లేనా? తమ్ముడు వాడు లేడా? నువ్వు తిప్పడమేంట్రా? నిన్ను చూస్తేనే భయపడి గజగజ వణికిపోతుంటే బయట తిప్పుతావా? పో అవతలకి. పోరా, పోరా, పో. పో. ఎక్కడికి డాడీ రెడీ అవుతున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నాను రా. డాడీ వేరే షర్ట్ వేసుకోండి, ఈ షర్ట్ బాగాలేదు.
పూర్తిగా మడతలు పడి నలిగిపోయింది. పర్లేదురా, ఏదో ఒకటి. ఏదైతే షర్ట్ మార్చగలం గాని నలిగిపోయిన మనసు మార్చగలమా? నువ్వేంట్రా నీట్గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళేది చెప్తాను కానీ నలిగిపోయిందని బాధపడుతూ ఉంటే ఆ నలత ఎప్పటికీ పోడు డాడీ. మనం ఒక మంచి నిర్ణయానికి వస్తే ఇబ్బంది పడుతున్న మనసుని దారిలో పెట్టుకోవచ్చు. మన మనసు బాధపడుతుందని వేసుకున్న బట్టలు చెప్పవు నాన్న, మన ప్రవర్తన చెప్తుంది. మనమే మారాలి, మార్చుకోవాలి. సరేలే, ప్రయత్నం చేస్తాను. ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను పని మీద వెళ్తున్నాను డాడీ, నాకు కాస్త డబ్బు కావాలి. డబ్బా? దేనికి? ఈరోజు మధు చిన్నాల బర్త్డే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను. రా. రే కమాన్ రా, కేక్ కట్ చేద్దాం. రండి, లేవండి, రండి, కమాన్. రండి. మేము ఈ కేక్ కట్ చేయాలి, అంతే కదా? అవును, మీ ఇద్దరు కలిసి ఈ కేక్ కట్ చేయాలి. సరే అయితే ఒక్క నిమిషం ఆగు. మధు, ఏం చేస్తున్నావు? ఏంటి అది? హే, మేము కేక్ కట్ చేయడమే కదా మీకు కావాల్సింది. కట్ చేస్తాము. అప్పుడు కేక్ ముక్కల్ని మా నోట్లో పెట్టి ఒక్కసారిగా చంపేసేయండి. ఆ తర్వాత మేము నిన్ను క్వశ్చన్ చేసే అవకాశం లేదు, నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మధు, 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 మధు. ఏ ఆగిపోయావే? కొట్టు. నిన్న ఈ మధ్య నేనేది అడిగినా చేతులెత్తడం బాగా అలవాటైపోయింది. నాన్న గురించి అడిగినప్పుడల్లా కొట్టడం అలవాటైపోయింది కదా. అదేదో అంటారే నయానా భయానా అని, వాయిదాలు వేస్తూ కొట్టగలవు. ఎవరినో చూపించి ఈయనే మీ నాన్న అని చెప్పగలవు. ఇప్పుడు నగలు బళ్ళు ఇస్తూ నాన్నని మరిపించే ప్రయత్నం మాకవేమీ వద్దు. నాన్న కావాలంటే చెయ్యెత్తడం. గొప్పదానివమ్మా, నీకొక నమస్కారం. పుట్టుక తెలియని మాకు పుట్టినరోజు, దానికో వేడుక, కేకు కట్టింగు, ఏమైనా అంటే కొట్టడం. ఏంటి మధు, ఈరోజు మీకు స్పెషల్ డే, ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? ఎవరికి స్పెషల్? దేనికి స్పెషల్? తండ్రి ఎవరు తెలియని బర్త్డే స్పెషలా? ఇలాంటి బర్త్డే స్పెషలా? మా తండ్రి ఎవరో చెప్పని ఇలాంటి తల్లి స్పెషలా? మాకు ఎలాంటి సంతోషం ఇవ్వని బర్త్డే ఎందుకు స్పెషల్ అవుతుంది? నీలాగా మాకు లైఫ్ లేదు, నీలాగా మేము సంతోషంగా ఉండలేం. నీకు అమ్మ ఎవరో తెలుసు, నాన్నెవరో తెలుసు,
కానీ మా పరిస్థితి ఏంటి? మీకు అన్నీ తెలుసు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి నార్మల్ గా ఉంటున్నారు. కానీ మా లైఫ్ కి మా నాన్నెవరో తెలియని పెద్ద లోటు ఉంది. ఆ లోటు, మా బాధ మీకేం కనిపించడం లేదా? కనిపించినా కనిపించినట్టు ఉంటున్నారా? మా బాధ అర్థం కావట్లేదా? అర్థమైనా ఏముందిలే అని తేలిగ్గా తీసేస్తున్నారా? తండ్రి ఎవరో తెలియకపోవడం చిన్న విషయం అనుకుంటున్నారా? ఈ కేకులు, గిఫ్టులు, బర్త్డే విషెస్, ఈ సెలబ్రేషన్స్ మాకేం నచ్చడం లేదు. మీరంతా మమ్మల్ని గాలికి వదిలేసి మీ ఇష్టానికి మీరు బిహేవ్ చేస్తున్నారు. ఏయ్, నోరు ముయ్యవే. ఇదింత గారాబం చేస్తుంటే, అమితమైన ప్రేమ చూపిస్తుంటే నోటుకొచ్చినట్టు పేలుతున్నావు. కాస్త తల్లితో, తరుణ్తో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. దీని ఆరాటాన్ని అపార్థం చేసుకుంటే ఎలాగే? మిమ్మల్ని ఇంత చేసిందన్న విశ్వాసం మీకు అంత కూడా లేదా? అసలు అదెవరనుకుంటున్నారే? వాడెవరనుకుంటున్నారే? అసలు మీకు నిజం చెప్పాలా? ఏంటి నిజం? ఏంటి నిజం? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇది నాకు, నా పిల్లలకి సంబంధించిన విషయం. నువ్వు అనవసరంగా తలదూర్చుకో. వెళ్ళు. వెళ్తాను. నా కన్న కూతుర్ని వాళ్ళ కనికరం లేకుండా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నిజంగా నువ్వు చూపిస్తున్న ప్రేమని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదనే నా బాధ. ఎందుకు మీరు ఇలా ఫీల్ అవుతున్నారు? అమ్మ చెప్తానంది కదా, కాస్త టైం ఇవ్వచ్చు కదా. నువ్వు మా కన్నవే కదా, అమ్మకి మా నాన్నెవరో చెప్పమని నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్పమను అన్నయ్య, ఆవిడ గారిని ఇప్పుడే చెప్పమను. నిన్ను అన్నయ్య అంటూ గౌరవిస్తున్నాం కదా, ఆవిడ్ని అమ్మ అని పిలుస్తున్నాం కదా. ఆమె నాన్న అడ్రస్ చెప్తే సంతోషపడతామే కానీ అపార్థమేం చేసుకోం కదా. ఇన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పదు? ఎందుకు దాటేస్తుంది? చెప్పమను అన్నయ్య, మా నాన్న వివరాలు మాకు చెప్పమను. ఆవిడ చెప్తేనే మేం పూర్తిగా ఆవిడకి గౌరవం ఇవ్వగలిగేది. చూసావా నాన్న విషయం వచ్చేసరికి ఆవిడ నోరు పడిపోతుంది. మా మీద అరవడానికి ఎంత నోరైనా వస్తుంది. మేం నోరు తెరిచి అడిగేసరికి మూత పడుతుంది, తల దించుకుంటుంది. ఆవిడ తప్పు చేసినా మేం క్షమిస్తాం, కానీ మా నాన్నెవరో చెప్పకపోతే ఎప్పటికీ క్షమించలేం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి గిఫ్ట్లు, బర్త్డే పార్టీలు అంటూ మా కోపం తెప్పించకండి.
తిట్టి పంపించింది. మళ్ళీ వచ్చాడేంటి? ఏంటమ్మా ధరణి అలా చూస్తున్నావు? వెళ్ళి తలుపు తీ. నిన్ను సమాధానపరచలేకపోతున్నాను. ఇదిలాగే కొనసాగితే ఎంత గ్యాప్ వస్తుందో, ఎంత దూరం వరకు వెళ్తుందో అని భయంగా ఉందమ్మా. నువ్వు దాంతో చెప్తున్నావు కానీ నాకు అదే భయంగా ఉందిరా తరుణ్. మీ అమ్మ మంచితనం నాకు మూర్ఖత్వంలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి నిజం నాకు తెలుసు కాబట్టి. నిజం బయట పెట్టి సంతోషంగా ఉండే దారి మీ అమ్మకి ఉంది, కానీ ఆ దారిలో తను నడవదలుచుకోలేదు. మధు చిన్నాలతో మాటలు పడుతూ ఎవరి ముందు తలెత్తుకోలేక బాధపడే దారే ఎంచుకుంది. ఇది బయటపడి నిజం చెప్పేదాకా బాధ దూరం కాదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. అలానే మీరు నా పిల్లలు కాదు అని వాళ్ళతో నిజం చెప్పలేను. అలా చెప్పిన మరుక్షణం వాళ్ళు నాకు దూరం అయిపోతారు. కన్నవాళ్ళు కాకపోయినా కంటికి రెప్పలా చూసుకొని పెంచుకున్న పిల్లలు వాళ్ళు నా పిల్లలే. వాళ్ళు నా పిల్లలే. ఎవరు బాధపడ్డా అమ్మగా నేనే బాధపడాలి. అరే చిన్న, ఏంటక్కా? May I come in, sir? రాజనని. సార్, నేను జననిని కాదు, రాణిని.
సార్ ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్ ఫైల్ సార్. నువ్వు వెళ్ళు. మీరెవరు? నేను ఎనెస్థియాలజిస్ట్ అండి మేడం. పేషెంట్కి ఇంజెక్షన్ చేసి వెళ్తున్నాను. ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రీసెంట్గా జాయిన్ అయ్యాను మేడం. ఇదిగోండి నా ఐడి కార్డు. ఓకే ఓకే. హలో, ఆ బ్యాగ్లో ఏముంది? ఆ బ్యాగ్లో ఏముంది? ఓ, నా మెడికల్ కిట్ మేడం. మెడికల్ కిట్టా? ఏది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఓపెన్ చేయండి. శక్తి, అర్జెంట్ ఇలారా. ఏంటి అర్జెంటుగా ఇలారా. సరే, మీరు వెళ్ళండి. నువ్వు నా సొంతం ఎప్పుడవుతావే? నీకోసమే, నిన్ను నాదాన్ని చేసుకోవడం కోసమే ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఎందుకన్నా నువ్వెంత వెంట పడుతున్నా అది చీకొడుతుంది. చీకొట్టే దాని మీద నువ్వెందుకన్నా అంత ప్రేమ పెంచుకుంటున్నావు? నా కాబోయే భార్యని పట్టుకొని అది ఇది అంటున్నావు. చంపేస్తారా నేను? రేయ్, ఇంకొకసారి నాకు కాబోయే పిల్లాన్ని తప్పుగా మాట్లాడవంటే పొడి చేస్తా. వదినా వదినా అను. వదిలే అన్నా, ఖచ్చితంగా వదినే. ఏదో జర మజాక్ చేసిండు. మా అందరికీ వదినే. నీ పెళ్ళామే అన్నా, ఎప్పటికైనా నీ పెళ్ళామే. నేను ఊ అంటే 10 మంది అమ్మాయిల్ని నా వెనకాల తిప్పుకోవచ్చు, కానీ నాకదే కావాలరా. ఎప్పుడో ఫిక్స్ అయ్యా. ఆ అందం మరిచిపోవడం నా వల్ల కాదురా. నాకు కావాలి, అదే నా భార్య కావాలి.
నా సొంతం కావాలి. నేనే దాని మొగుణ్ణి. ఇది ఫిక్స్. సర్ప్రైజ్. రాక రా. బాలు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటక్క? మన బర్త్డేలు మనమే సెలబ్రేట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నాన్న ఉంటే ఆ లెవెల్ వేరు. నీకు నేను, నాకు నువ్వు. ఫీలింగ్స్ అయినా హ్యాపీనెస్ అయినా మనమే కదక్క షేర్ చేసుకోవాల్సిన వాళ్ళం. అసలు మన అమ్మ మనతో ఉండుంటే మరోలా ఉండేది. ఒక్క బర్త్డేలేంటి, ప్రతిరోజు బర్త్డేలా, ప్రతి పూట పండగలా గడిచేది కదక్కా. అదేంట్రా, ఈ అమ్మ మనల్ని బాగానే చూసుకుంటుంది కదా? ఎంత బాగా చూసుకున్నా కన్నతల్లి కన్నతల్లే కదక్కా. ఆ అమ్మే మనతో ఉండుంటే ఈ కేశవ లాంటి వాణ్ణి నీ వైపు కన్నెత్తి చూడనిచ్చేదా? మనకెంత ధైర్యం ఉండేది, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న దూరంగా ఉన్నాడనే ఆలోచన మనకసలు రానిచ్చేదా? అమ్మ అమ్మే, ఆ అమ్మే వేరక్క. సారీ అక్క, తమ్ముడినయుండి కూడా నిన్ను కేశవ మావయ్య లాంటి వాడి నుండి కాపాడలేకపోతున్నాను. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? అయినా బ్యాడ్ ఫెలోస్ గురించి ఆలోచించొద్దని నాకు చెప్పి నువ్వు ఆ టాపిక్ తీస్తావేంటి? రా, బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఓ, ధరణి గారు హ్యాపీ మూడ్లోకి వచ్చారన్నమాట. సరే, దయచేసి మీ కేక్ కట్ చేయండి. హలో, నాకే కాదు, నీకు కూడా బర్త్డేనే బ్రదర్. ఇద్దరం కలిసి కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Many more happy returns of the day, akka. Many more happy returns of the day, తమ్ముడు. Thanks, akka. బాలు, ఏయ్, బాలు, అక్క, ఆగు. no. వద్దక్క. వస్తావా? అక్క వద్దు. No. ఏయ్, ఆగు బాలు. బాలు, ఆగు. No. ఆగు బాలు. హ్యాపీ బర్త్డే బాలు, హ్యాపీ బర్త్డే. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు అమ్మ నా వెంట పడ్డది గుర్తొస్తుందక్క. నిజం అక్క, నువ్వు నాకు అమ్మలా కనిపిస్తున్నావు. నువ్వు నన్ను మరీ పెద్దదాన్ని చేస్తున్నావురా. ఎలా అయితే ఏముంది, నువ్వు నాకంటే కొన్ని క్షణాల ముందు పుట్టావు అంటే నువ్వు పెద్దదానివే కదా.
నీకు రేపొద్దున మ్యారేజ్ అయితే నేనే నిన్ను ఆంటీ అని పిలుస్తాను. హా? నిన్ను అమ్మో. చాలా రోజుల తర్వాత మరీ ఎంత సంతోషాన్ని పంచుతున్నావురా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేను ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా మీకు మీ అమ్మ గుర్తొస్తుందా? మీ ఆలోచనల్లో మీరెంత నిజమో నా ఆలోచనల్లో నేను అంతే నిజం. మీ గురించి నేను ఆలోచించేది 100% కరెక్ట్. నా తమ్ముడు నీ వెంట పడడం కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇన్నేళ్లు పెంచినా మీకు కన్న తల్లే ఎక్కువైపోయిందన్నమాట. మధు చిన్నాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? అవునమ్మా, వాళ్ళ బ్యాగులు రూమ్ లో లేవు. నేను వెళ్ళి చూసొస్తాను. జర్నీ ఆగవే, నేను కూడా వస్తాను. కంగారు పడకు, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళు రాగానే ఫోన్ చేసి చెప్పు. జర్నీ ఆటో ఆటో, ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. వస్తావా? రండి, ఎక్కండి. చిన్నా, మధు, చిన్నా. చిన్నా, డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానక్క. నువ్వు పెట్టుకున్నావు కదా?
పాత సూట్ కేసులో ఏమి వెతుకుతున్నావు? దేనికోసం? నేను నా కన్నబిడ్డలకు జన్మనిచ్చిన హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నానమ్మా. అక్కడ ఏమైనా నిజం తెలియచ్చు కదా. అమ్మా నువ్వు చెప్పు, నా ఈ ప్రయత్నం ఏం తప్పు కాదు కదా? తప్పెందుకవుతుంది? ఇప్పుడు నువ్వు కరెక్ట్ దారికొచ్చావనిపిస్తుంది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నిజాలు తెలుసుకోవాలి. అక్కడేం జరిగిందో నీకు తెలియాలి. నీ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. వెళ్ళవే, వెళ్ళి తొందరగా వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నిజం చెప్పమ్మా, నా ప్రయత్నం కరెక్టే కదా? తప్పేం కాదు కదా? అస్సలు కాదే. నువ్వు చేసేది 100% కరెక్ట్. మధు చిన్నాలకి నేనేం అన్యాయం చేయట్లేదు కదా? వాళ్ళేం నాకు దూరం అయిపోరు కదమ్మా? నువ్వు నీ కన్న పిల్లలెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదెప్పటికీ తప్పు కాదు. నీ పిల్లల గురించి తెలుసుకునే హక్కు నీకుంది. నువ్వు వాళ్ళ జాడ తెలుసుకోకపోతే అది తప్పవుతుంది. వీళ్ళెలాగూ నీ పిల్లలే అనుకుంటున్నావు కదా, ఇంకా వీళ్ళెక్కడికి వెళ్తారు చెప్పు? ఇంకా నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళు. నా అసలైన మనవడు మనవరాలెవరో కనుక్కో జరణి. ధైర్యంగా ముందుకెళ్ళు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మళ్ళీ వెనకడుగు వేయకు. నీ పిల్లలెక్కడున్నారో తెలుసుకుంటే వీళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది కదే. వెళ్ళు జరణి, వెళ్ళు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఇవాళ కాలేజీకి వెళ్ళడం లేదా? ఆఫ్టర్నూన్ క్లాసెస్ కదా నాన్న. ఐసీ. సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాన్న అదేంటి హాస్పిటల్ అంటూ స్టెప్ తీసుకోకుండా వెళ్తున్నారు? ఓ మర్చిపోయాను రా. నాన్న మీరుండండి, నేను తీసుకొస్తాను. నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు తరుణ్. రాత్రి మీ నాన్న స్టెత్ హాల్లో వదిలేసి వెళ్లారు, నేనే తీశాను. తీసుకో గుణ. థ్యాంక్స్. గుణ, నీ వ్యాలెట్ కూడా హాల్లోనే మర్చిపోయావు, నేనే తీశాను. ఇదిగో. థ్యాంక్స్. గుణ ఒక్క నిమిషం. షర్ట్ బటన్స్ ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావు. ఉండు, నేను సరి చేస్తాను. పనికి మాలిన పనులన్నీ చేసి డాడీకి దగ్గర అవ్వాలని చూస్తోంది. ఇట్స్ ఓకే, నేను పెట్టుకుంటాను. రే గుణ, నువ్వు ఎవరి ధ్యాసలోనో పడి నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేస్తున్నావు. పరధ్యానం ఎక్కువైంది. గతంలో ఎంత నీట్గా తయారయ్యి పంచువల్గా టైం టు టైం హాస్పిటల్కి వెళ్లేవాడివి. ఇప్పుడు చూడు, స్టెత్ మర్చిపోతున్నావు, పర్సు మర్చిపోతున్నావు, గుండీలు కూడా ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావురా. నీ బతుకే ఒడిదుడుకులైపోయిందిరా. సరేలే అక్క. ఒక్క నిమిషం ఆగరా.
ఏంటా తొందర? నేనంటున్నానని కాదు, కానీ ఇలాంటివన్నీ చూసుకోవడానికి నీకు భార్య అవసరం చాలా ఉందిరా. మనం వయసులో ఉన్నప్పుడు ఎవరి తోడు అవసరం అనిపించకపోవచ్చు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ తోడు చాలా ముఖ్యం అనిపిస్తుందిరా. పెద్ద మనసు చేసుకొని జననీకి నువ్వు రెండోసారి అవకాశం ఇచ్చావు, నీ జీవితంలోకి ఆహ్వానించావు. కానీ ఆవిడ గారి నిజస్వరూపం బయటపడేసరికి మోహన్ చల్లక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకక్క? ఒరేయ్, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు. రేయ్, ఒక్కసారి తినని చూడరా. నీకోసమే కదా సౌమ్య వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చింది. ఒకానొకప్పుడు నువ్వు వెళ్ళు అని కూడా అన్నావు, కాని నీ మీద ప్రేమతో ఇక్కడే నీకోసం బతుకుతోందిరా. ఇంకా నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే నేను బాధపడాల్సొస్తుంది. జననీతో జీవితం ఓ పీడ కలలా మర్చిపోయి సౌమ్యని పెళ్లి చేసుకోరా. ఒరే, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు.